హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఫస్ట్ వామప్ అండ్ వక్రాసనం, హలాసనం, ఇలా సింపుల్గా ఉండే ఆసనాలు వేద్దాం. ఈ ఆసనాలు శరీరాన్ని చాలా యాక్టివ్గా అందించడానికి, మన వెన్నెముక చాలా ఫ్లెక్సిబిలిటీగా మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో చేయాలి. లేదంటే భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తర్వాత మాత్రమే చేయాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ, మెడకి, వెన్నుకి సంబంధించినవి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వైద్యుడు లేదా యోగా నిపుణుల సహాయంతో మాత్రమే చేయాలి. ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకుందాం. మెడను నెమ్మదిగా కుడికి ఎడమ వైపుకి తిప్పాలి. అలాగే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేయాలి. అలాగే సైడ్ టెస్టింగ్స్ కూడా చేయాలి. రొటేట్ చేసుకుంటూ ఉండాలి. యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేసుకుంటూ చేయాలి. తర్వాత హ్యాండ్స్ని చాపి ఫార్వర్డ్కి అండ్ బ్యాక్వర్డ్కి స్ట్రెచ్ చేయాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. ఇది చాలా మంచి వార్మప్ ఎక్సర్సైజ్. అలాగే ఫార్వర్డ్కి అండ్ బ్యాక్వర్డ్ కూడా ట్విస్ట్ చేసుకోవాలి. భుజం మీద చేతులు పెట్టుకొని రొటేట్ చేస్తూ చేయాలి. ఇలా కనీసం ఒక 5 నిమిషాలైనా చేస్తే ఆసనాలు వేసే ముందు వార్మప్స్ చేయడం వలన చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే సైడ్ ట్విస్టింగ్స్ కూడా చేయాలి. తర్వాత బ్రిస్ట్ రొటేషన్స్. తర్వాత కూర్చున్నట్లుగా చేయాలి. చేతులు ముందుకు చాపి కూర్చుంటున్నట్లుగా చేయాలి. తర్వాత చేతులు బాగా చాపి తాడాసనం లాగా చేతుల పై నుండి 2 కలిపి ఉంచి కాలి వేళ్ల మీద నుంచున్నట్లుగా చేయాలి. ఈ బాడీ మొత్తం మంచి ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది. అలాగే ఒక 3-4 టైమ్స్ చేయాలి. తర్వాత మరలా ఇంకొకసారి ఫార్వర్డ్కి బెండ్ అయ్యి కాలి వేళ్ళని పట్టుకోవాలి. నిదురు మోకాలికి ఆనేలాగా ట్రై చేయాలి. ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకు మాత్రమే చేయొచ్చు. డే బై డే చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఒక 30 సెకండ్స్ ఉండేలాగా చూసుకోవాలి. నడుం మీద చేయబట్టి బ్యాక్వర్డ్కి బెండ్ అవుతూ ఉండాలి. లో బీపీ ఉన్న వాళ్ళు ఇలా బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేయకూడదు. నుంచునే బ్యాక్వర్డ్ బెండింగ్స్ కాకుండా కూర్చునేటప్పుడు కొంచెం బ్యాక్వర్డ్ బెండింగ్స్ ట్రై చేయొచ్చు. త్రికోణాసనం. రైట్ లెగ్ని సైడ్కి జరిపి క్రాస్ కానీ కుడి చేతితో కుడి కాలుని పట్టుకొని ఎడమ చెయ్యి ఆకాశాన్ని చూసేలాగా ఉండాలి. మనం మెడ కూడా పైకి చూసేలాగా చూడాలి. త్రికోణాసనం చాలా మంచి ఎక్సర్సైజ్. ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఒక్కొక్క పర్టికులర్ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి.
తర్వాత కూర్చొని కాళ్ళు ముందుకు చాపి వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళని మోకాళ్ళ మీద నుంచొని వృషణాసనం వేయాలి. ఫస్ట్ ఒక లెగ్ని అలా పట్టుకునేలాగా బాగా బ్యాక్కి బెండ్ అయ్యేలాగా చేయాలి. ప్రిపరేటరీ ప్రాక్టీసెస్ అన్నమాట. ముందు కొంచెం ట్రైల్ వేసుకొని తర్వాత ఒక్క చేతితో ఒక కాళ్ళని అలాగే ఇంకొక చేతి ఇంకొక కాళ్ళని పట్టుకోవాలి. ఏ ఆసనమైనా వేసేటప్పుడు ముందుగానే కొన్ని ప్రిపరేటరీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అప్పుడు మరింత తొందరగా ఆసనం వస్తుంది. వృషణాసనం అందులోనే ఒక 10 సెకండ్స్ అయినా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత నెమ్మదిగా కూర్చొని ఫార్వర్డ్ శశాంకాసనం వేయాలి. ఫార్వర్డ్కి బెండ్ అవ్వటం వల్ల మంచి రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే సేమ్ కాళ్ళని 1 ఫీట్ గ్యాప్లో ఉంచి కుడి చేతిని ఎడమ భుజం మీద, ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచి ఒక 10 సెకండ్స్ అలాగే ఉండాలి. తర్వాత కాళ్ళ ముందుకు చాపి వక్రాసనం వేయాలి. ఈ వక్రాసనం వేయటం వలన వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. అంతేకాకుండా మనం నడుము దగ్గర ఉన్న కండరాలకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి. బాడీ పోస్చర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. థర్టీ సెకండ్స్ అలాగే ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఆ ప్రెషర్ అనేది మీద బాడీ మీద పడి ఫ్యాట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా ఇలానే చేయాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేసి ఒక 10 సెకండ్స్ అలాగే ఆసనంలో ఉండాలి. సేమ్ ఎలా వెళ్ళామో ఆసనం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అలానే రావాలి. తర్వాత బోర్లా పడుకొని ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి. తర్వాత కాళ్ళని పైకెత్తి 90 డిగ్రీస్లో కాళ్ళు ఉంచాలి. హలాసనం అన్నమాట. 90 డిగ్రీస్లో కాళ్ళు అలాగే ఉంచాలి. మోకాళ్ళు బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. చేతులు బాడీ పక్కకే ఉంచుకునేలాగా చూసుకోవాలి. అలా ఒక 10 సెకండ్స్ అలాగే ఉంచుకొని డౌన్కి చేయాలి. కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఇవే కాళ్ళు మన తల వెనకాల డైలీ ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.